అమ్మ కోసం కవిత రచన నన్నయ్య భట్టు. కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్యలు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు సూర్యుని రథసారథి. వినత ఒక పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు. మహాశక్తిమంతుడైన గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్లనుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్లనుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు. నీ పనింబాయక వీపునందవడు బాములమోవను వారికింబనుల్సేయను నేమి కారణము చెప్పుము దీని భయోరుహాననా. నీ పనింబాయక వీపునందవడు బాములమోవను వారికింబనుల్సేయను నేమి కారణము చెప్పుము దీని భయోరుహాననా. భావం: పద్మం వంటి ముఖం గల తల్లి విశాలమైన రెక్కలతో వాడి అయిన ముక్కుతో కులపర్వతాలన్నిటినీ పిండిగా చేయగల గొప్ప బలం కీర్తి గల నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయటానికి వాటికి సేవలు చేయటానికి గల కారణమేమిటో చెప్పు.